వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్ మెనీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, ఎక్స్ స్టూడెంట్స్ కానీ ఫేస్ చేస్తుంది. సొసైటీలో చాలా ఎక్కువ మంది ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం ఒక సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ జరిగిన తర్వాత మనల్ని మనం లిమిట్ చేసుకుని మన కాన్ఫిడెన్స్‌ని కోల్పోతాం. మన రేంజ్ ఇంతేనేమో, మనం ఇంక ఇది చేయలేమేమో అనే సిట్యుయేషన్‌కి వచ్చేస్తాం. ఏదైనా చేసేటప్పుడు ఒక భయం ఉంటుంది. నేను ఇది సాధించగలనా లేదా? ఇంక నా వల్ల అవ్వదేమో. ఆల్రెడీ నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూసాను. ఇంకో ఫెయిల్యూర్ వచ్చేస్తదేమో అనే ఒకసారి 1 అటెంప్ట్, 2 అటెంప్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ అటెంప్ట్‌లో ఏదైనా చేస్తున్నప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అనే భయం. అది మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. సో, ఆ కాన్ఫిడెన్స్ మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూడండి. మీ కాన్ఫిడెన్స్‌కి నేను బూస్ట్ అయ్యేలాగా ఎంతో కొంత ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎంతో కొంతనే చెప్తున్నాను కానీ ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో, అంత కాన్ఫిడెంట్‌గా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా నా రియల్ లైఫ్‌లో కూడా జరిగిన ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను ఎంతోమంది స్టూడెంట్స్‌తో డిస్కస్ చేస్తాను కాబట్టి, ఆ స్టూడెంట్స్‌తో ఉన్న ఇన్ఫర్మేషన్స్‌ని అన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏదో క్యాజువల్‌గా కూర్చొని మాట్లాడట్లేదు. మీకు ఒక రియల్ టైమ్ సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో, ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే, ఫస్ట్ టైమ్ వచ్చుంటే ఖచ్చితంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్‌లో మీకు టాప్ కంటెంట్ ఫర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ కానీ, ఇంజినీరింగ్ ప్రిపరేషన్‌కి సంబంధించిన కానీ, ఎంటైర్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఇంజినీర్స్ ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ దిస్ ప్లాట్‌ఫామ్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ ఒక రియలిస్టిక్ సిట్యుయేషన్ తీసుకుందాం. ఒక వ్యక్తి వన్ టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ ఇలా సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, గేట్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. కానీ ఇది ఓన్లీ గేట్ గురించే కాదు, జనరల్‌గా తీసుకోవచ్చు కూడా. ఒక ఇయర్ రాసాను, ఫెయిల్ అయ్యాను. సెకండ్ ఇయర్ రాసాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. థర్డ్ ఇయర్ రాసాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఫోర్త్ ఇయర్ రాయడానికి నాకు ధైర్యం సరిపోదు. ఎవరికీ సరిపోదు. ఎందుకంటే ఈ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మన పాస్ట్ ఎతుక్కుంటే ఈ ఫెయిల్యూర్సే కనిపిస్తాయి. ఈ ఫెయిల్యూర్స్ మనల్ని ఏం చేస్తాయంటే భయపెడతాయి. నీ రేంజ్ ఇంతే, నువ్వు ఇంతకు మించి సాధించలేవు అని నువ్వు ఫిక్స్ అయిపోతావు. నీకు తెలియకుండానే ఒక భయం క్రియేట్ అయిపోతుంది. అదే విధంగా మనం ఏంటంటే, ఏమో నేను మళ్ళీ ట్రై చేసినా మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, ఇంక ఇవన్నీ చేయడం ఎందుకు, ఒక చిన్న జాబ్ ఏదైనా వస్తే నాకు సరిపోతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఒక్కసారి పాజ్ చేసి ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్లి చూడండి. మీరు +2 చదువుతున్న టైంలో చూసుకుందాం. 10 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో మీరు +2 చదువుతున్నప్పుడు మీరు ఎంత యాంబిషియస్‌గా ఉండుంటారు. మీ పేరెంట్స్‌తో చాలా ప్రౌడ్‌గా చెప్పుంటారు. నేను ఇన్ని కార్లు కొంటాను, మీకు ఇన్ని బంగ్లాలు కొంటాను, మిమ్మల్ని ఇలాంటి పొజిషన్‌లో ఉంచుతాను, మిమ్మల్ని వరల్డ్ టూర్‌కి తీసుకెళ్తాను. ఇలాంటివేవో చెప్పే ఉండుంటారు కదా! ఎవ్రీ స్టూడెంట్ చెప్తారు. ఎవ్రీ ఇండివిడ్యువల్ చైల్డ్ ఇంట్లో ఉన్నప్పుడు, ఒక టెండర్ ఏజ్‌లో ఉన్నప్పుడు 18, 19 ఆ ఏజ్‌లో చాలా యాస్పైరింగ్‌గా ఉంటారు. వాళ్ళేంటంటే ఏదైనా సాధించగలమని మంచి కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. మనకి వచ్చే ఫెయిల్యూర్స్ కానీ, మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ స్లోగా ఆ కాన్ఫిడెన్స్‌ని కిల్ చేస్తూ వస్తూ ఉంటుంది. అది ఎలా కిల్ అవ్వకుండా ఉండాలో నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. కానీ ఇది నిజమా కాదా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఖచ్చితంగా మనం ఒక టైంలో అంత యాస్పైరింగ్‌గా ఉండి, అంత యాంబిషియస్‌గా ఉండి, సడెన్‌గా ఇప్పుడు ఏమైపోతామంటే, చాలు నేను ఏదో ఒక చిన్న జాబ్ వస్తే నా లైఫ్ నేను చూసుకుంటాను. నా లైఫ్ ఇంతే. నేను ఇంతకంటే ఏం చేయలేనేమో అనే సిట్యుయేషన్‌కి వచ్చేస్తాం. నేను నా రియల్ టైమ్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అండర్ కాన్ఫిడెంట్‌గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 2013లోనే నేను గేట్ ఇన్‌స్టిట్యూట్ ఒకటి పెట్టాను. ఐఐటీఎన్స్ గేట్ అకాడమీ అని. అప్పుడు ఆన్‌లైన్ లేదు, ఆఫ్‌లైన్‌లోనే. అది మంచిగా సక్సెస్ అయిన 1 ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే, ఇప్పుడు కోవిడ్ లాగే అప్పుడు కూడా ఎజిటేషన్స్ ఏవో జరిగినాయి. అంటే సమైక్యాంధ్ర ఎజిటేషన్, తెలంగాణ స్ప్లిట్ ఎజిటేషన్ ఏవో జరిగినాయి. ఆ ఎజిటేషన్ వల్ల నా ఇన్‌స్టిట్యూట్ క్లోజ్ అయింది. సో, నేను ఎజిటేషన్స్ గురించి మాట్లాడట్లేదు. దానివల్ల ఇన్‌స్టిట్యూట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అక్కడ అది ఫెయిల్యూర్ అయ్యి క్లోజ్ అయిపోయి, నేను తర్వాత వేరే క్లాసెస్‌లో బిజీ అయిపోయి మళ్ళీ దాని మీద కాన్సంట్రేట్ చేయక సమ్‌హౌ ఇట్ ఈస్ క్లోజ్డ్. అట్లాగే కొంతమంది 2019, 2020లో ఎన్నో స్టార్టప్ ఐడియాస్‌తో స్టార్ట్ చేశారు. అన్‌ఫార్చునేట్‌గా ఇమ్మీడియేట్‌గా కోవిడ్ వచ్చి చాలా లాస్ అయ్యారు. అంటే వాళ్ళ ఐడియా టాప్‌లో ఉంది. వాళ్ళ ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా ఉంది. వాళ్ళు కష్టపడ్డారు. అయినా సరే ఫెయిల్యూర్ వచ్చింది. దాన్నెవరు ఆపలేరు. అదే విధంగా నేనిప్పుడు నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, నా దగ్గర అప్పుడు టాలెంట్ ఉంది. నా దగ్గర మంచి పూల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అన్నీ తెచ్చాను. కానీ నా చేతిలో లేనిది ఒకటి జరిగింది. దానివల్ల ఐయామ్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఎట్ దట్ టైమ్. సో, ఇలాగా ఫెయిల్యూర్‌కి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కానీ ఎవ్వరు ఆ రీజన్స్ వినడానికి ఇష్టపడరు. సక్సెస్ అయినవాడు ఏం చెప్పినా వింటారు. ఫెయిల్యూర్ అయినవాడు నువ్వు ఎంత మంచి రీజన్ చెప్పినా వాడు వినేవాడు ఇంట్రెస్ట్ చూపించడు. ఇది రియాలిటీ. యూ బిలీవ్ ఇన్ మీ ఆర్ నాట్. మీరు ఫెయిల్యూర్ స్టోరీ చెప్తే ఎవడు వినడు. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఎవడు సక్సెస్ అయ్యాడో వాడి ఫోటోలు వేసుకుంటారు గానీ, మా ఇన్‌స్టిట్యూట్‌లో ఇంతమంది ఫెయిల్ అయ్యారు, మా ఇన్‌స్టిట్యూట్‌లో ఇంతమంది డిస్‌క్వాలిఫై అయ్యారని ఎప్పుడైనా వేస్తారా? ఆ రియాలిటీ ఎవ్వరు చూపించరు. వీడింత కష్టపడినా ఫెయిల్ అయిపోయాడని ఒకడిని తీసుకొచ్చి ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తారా? ఎవరు చేయరు. ఎవరు చూడరని చెప్పి. గేట్‌లో ఎందుకు ఫెయిల్ అయ్యానని ఒక వీడియో ఎవరైనా తీసుకొచ్చి చేశారనుకోండి, ఎవరు చూడం. అంటే ఫెయిల్యూర్ అయిన వాడు రీజన్స్ చెప్పినా సరే వినడానికి ఎవడు ఇష్టపడడు.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మనల్ని మనం లిమిట్ చేసుకుంటాం. ఇంక నేను చేయలేను, నా వల్ల కాదు, నా లైఫ్ ఇంతేనేమో అని అనుకుంటాం. దీని నుంచి ఎలా ఓవర్‌కమ్ చేయాలో నేను చెప్తాను. సెకండ్ పాయింట్, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటి మనం ఫెయిల్ అయిపోవడానికి పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ రీజన్స్ అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే సొసైటీ. సొసైటీ ఏం చేస్తదంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఒపీనియన్స్ మీ మీద రుద్దడానికి ట్రై చేస్తుంది. ఎలా రుద్దుతుందో చెప్తాను. 25 ఏజ్ వచ్చేసింది. నువ్వు ఇంకా సెటిల్ కావా? 30 ఇయర్స్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు చదువుతావా? లేదా ఇప్పుడేదో సాధిస్తావా? అంటే నేను ఇదెందుకు చెప్తున్నానంటే కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ప్రిపేర్ అవుతా ఉంటారు ఎగ్జామ్స్‌కి. కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు. సార్ నాకు పెళ్లయింది సార్. ఇనీషియల్‌గా ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ కిడ్స్ వలన. ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నాను. ఇది కరెక్ట్ ఏజేనా అని అడుగుతారు. అసలు ఏజ్ గురించి మర్చిపోండి. 25 వస్తే ఇది చేయాలి, 30 వస్తే అది చేయాలి, 35కి ఇది అయిపోవాలని రూల్ ఎక్కడా లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్న రూల్సే. వాడు 30 దాటితే సాధించలేడేమో, అందుకని ఆ భయాన్ని మీ మీద రుద్దుతున్నాడు. లేదా వాడి లెవెల్ అంతే. మీకెవడైతే చెప్తున్నాడో, మిమ్మల్ని ఎవరైతే లిమిట్ చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి. లిమిట్ చేసే వాళ్ళని ఒక నవ్వు నవ్వి వాళ్ళ 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 నీడ కూడా మీ మైండ్ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే చెప్తారు 25 వచ్చేసింది ఇంకా నీకు జాబ్ రాలేదా? 30 వచ్చేసింది మ్యారేజ్ కాలేదా? 35 వచ్చింది కిడ్స్ రాలేదా? ఇంకా ఇప్పుడు ఇంకోటి నువ్వు సెటిల్ అవ్వలేదా? ఇల్లు కొనుక్కోలేదా? ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో, ఇప్పుడు నువ్వేమన్నా కొత్తగా ట్రై చేస్తే ఈ ఏజ్‌లో అవసరమా? ఇలాంటి మాటలు వస్తా ఉంటాయి. అవి వినకండి. అవి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్. వాళ్ళు ఆ ఏజ్‌కి అది చేయలేరు. మీరు చేయగలరు, చేసి చూపించండి. సో, మిమ్మల్ని ఎవరైనా సొసైటీలో ఏజ్‌తో లిమిట్ చేస్తుంటే, లేదా మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో లిమిట్ చేస్తుంటే, మీరు మీ కష్టంతో దానికి సమాధానం చెప్పండి. మీ సక్సెస్‌తో దానికి సమాధానం చెప్పండి. చెప్పగలరు. సో, ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే ఈస్ నోబడీ కెన్ లిమిట్ యూ. దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ ఏజ్. మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. ఏమన్నా స్పెసిఫిక్ ఏజ్ ఉందా? ఏం ఏజ్ లేదు. మీరు 30 ప్రిపేర్ అవ్వండి. ఒక ర్యాంక్ తెచ్చుకోండి. పీహెచ్‌డీకెళ్ళండి. పీహెచ్‌డీ కంప్లీట్ చేయండి. 40కి కంప్లీట్ అవ్వనివ్వండి. అప్పుడు కూడా మీరు ప్రొఫెసర్‌గా జాయిన్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా 20 ఇయర్స్ స్పాన్ ఉంటుంది. ఐ మీన్ గవర్నమెంట్ జాబ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. అంటే ప్రతి ఏజ్‌కి కూడా దేర్ ఈస్ నో లిమిట్. ఆ ఏజ్‌లో కూడా ఆ పని చేయొచ్చు. సో, మిమ్మల్ని ఎవరైనా సరే నువ్వు నీ బీటెక్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ అయిపోయింది ఇంకా సెటిల్ అవ్వా అంటే మీరు ఆ విషయం మీరు ఎప్పుడు ఫీల్ అవ్వాలో తెలుసా? మీరు బీటెక్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా సరే లేదా 25 వచ్చినా, 30 వచ్చినా సరే మీరు సరిగ్గా ఇప్పటికీ కష్టపడకపోతే ఫీల్ అవ్వండి. వాళ్ళు చెప్పింది కరెక్టే. మీరు చేయట్లేదు మీ చేతకంతనం. మీరు కష్టపడుతున్న రోజు వాళ్ళు చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటి? కష్టపడడం. సో, ఒక పాయింట్ తీసుకుంటా. అంటే భగవద్గీతలో ఒకటి చెప్తారు. ఏం చెప్తారు? పని చేయి, ప్రతిఫలం గురించి ఆశించకు అని చెప్తారు. నాకది ఒక ఏజ్‌లో అర్థమయ్యేది కాదు. అదేంటి పని చేయమంటారు, ప్రతిఫలం గురించి ఆశించొద్దంటారు. అసలు ప్రతిఫలం గురించి ఆశించకుండా మనం ఎందుకు పని చేయాలి? రిజల్ట్ గురించి తెలియకపోతే రిజల్ట్ కోసమే కదా మనం కష్టపడతాం. దాని గురించి ఆశించకుండా ఎలా ఉంటాం? ఇదేదో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఐ కేమ్ టు అండర్‌స్టాండ్ థట్. మీరు ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచిస్తూ పని చేయడం మొదలుపెడతారో మీ లవ్ అంతా రిజల్ట్ మీద ఉంటుంది గానీ, వర్క్ మీద ఉండదు. మీ లవ్ అంతా ఏంటంటే, మీ భయమంతా రిజల్ట్ ఏమైపోతుందో అని ఉంటుంది గానీ, వర్క్ సరిగ్గా చేస్తున్నాననే భయం ఉండదు. మనకుండాల్సిందేంటంటే, నా పని నేను సరిగ్గా చేస్తున్నానా లేదా? సరిగ్గా పని చేస్తున్నప్పుడు మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒకసారి కాకపోతే నెక్స్ట్ టైమ్ అన్నా దానికి బెటర్‌గా మీ ఎఫర్ట్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని నేను నమ్ముతాను. దాని ప్రకారం మీరెక్కడైనా కష్టపడి ఉంటే, దాని రిజల్ట్ ఏదో రోజు ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో, మీరెప్పుడైనా సరే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్‌కి కానీ, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్ ఏంటి? రిజల్ట్. ఎవరైతే రిజల్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తారో, రిజల్ట్ కోసం థింక్ చేస్తూ ఉంటారో, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఆ విషయం చెప్పారు. సో, నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ సెకండ్ సొసైటీ గురించి ఆల్రెడీ క్లియర్ చేశాను కదా! ఫస్ట్ చెప్పిన ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎలా పోవాలంటే, సీరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినా సరే, మీరు ఒక మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోండి. ఏంటంటే, చిన్న చిన్న సక్సెస్‌లను కూడా ఎంజాయ్ చేయడం. చిన్న చిన్న సక్సెస్‌లని అంటే ఒక గేట్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. గేట్‌లో మీరు ఎప్పుడో ర్యాంక్ వచ్చి ఐఐటీలో సీట్ వచ్చాక ఎంజాయ్ చేద్దామని అనుకోకండి. ఒక సబ్జెక్ట్ హ్యాపీగా ప్రిపేర్ అయ్యి కంప్లీట్ చేశారు. మంచిగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేశారు. హ్యాపీగా తీసుకోండి. అదొక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌లా తీసుకోండి. ఒకప్పుడు నేను ఈ క్వెషన్స్ చేయలేకపోయేవాడిని. ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఇది కూడా ఒక సక్సెస్సే కదా! నా ప్రిపరేషన్ బాగా జరుగుతుంది. ఇది కూడా సక్సెస్సే కదా! ఈరోజు 24 అవర్స్‌ని నేను ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకొని హ్యాపీగా పడుకున్నాను. మంచిగా తిన్నాను. హెల్తీగా తిన్నాను. మిగతా టైం అంతా మంచిగా కష్టపడి వర్క్ చేశాను. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు హ్యాపీగా పడుకోండి. ఇలా ప్రతిరోజు పాజిటివ్‌గా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోండి. ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇదంతా వర్క్ చేస్తేనే పాసిబుల్. మీరు వర్క్ చేయకుండా నాలాంటి వాడు ఎవడో ఒకడు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్తున్నప్పుడు విని మోటివేట్ అయిపోయి నెక్స్ట్ రోజు దీన్ని మర్చిపోతే ఎటువంటి యూజ్ ఉండదు. వర్క్ చేయని వాడు ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటాడు. అండర్ కాన్ఫిడెంట్‌గానే ఉంటాడు. ప్రతిరోజు ఎవడైతే ఎక్కువ ఆలోచించకుండా టైంకి కష్టపడుతూ ఉంటాడో మీకు నెగెటివ్ థాట్ రాగానే లెగిసి కష్టపడండి. ఎవ్రీ డే మీరు నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా పడుకుంటారు. ఎప్పుడు? మీరు ఈరోజు టార్గెట్ ఫినిష్ చేసినప్పుడు.
అట్లా మీ వర్క్‌నే మీరు ఎంజాయ్ చేస్తూ సక్సెస్ గురించి కానీ, రిజల్ట్ గురించి కానీ పట్టించుకోకండి. పట్టించుకోకండి అంటే స్ట్రాటజీ వేసుకోవాలి. సక్సెస్ ఎలా అవ్వాలనే దానికి స్ట్రాటజీ వేసుకోవాలి, కష్టపడాలి. కానీ రిజల్ట్ ఏమైపోతుందో అనే భయం మనలో ఉండకూడదు. జస్ట్ లీవ్ దట్. సో, సొసైటీని మిమ్మల్ని లిమిట్ చేసే ఛాన్స్ ఇవ్వకండి. ఎవరన్నా మిమ్మల్ని లిమిట్ చేస్తుంటే వాళ్ళని అవాయిడ్ చేయండి. పాజిటివ్ పీపుల్‌తోనే ఉండండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో, మీకు పెళ్లైనా, మీ ఏజ్ 25 అయినా, 30 అయినా, 35 అయినా, 40 అయినా సరే మీరేదైనా సాధించుకోవాలని అనుకుంటే దేర్ ఈస్ నో రాంగ్ టైమ్. ఏ ఏజ్‌లో ప్రతి ఏజ్‌లోని సాధించిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. 45లో ఈ పని చేసినోడు ఉన్నాడంటే ఉంటాడు. ప్రపంచంలో ప్రతి ఏజ్‌కి 90 ఇయర్స్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. 50 ఇయర్స్ తర్వాత కేఎఫ్‌సీ ఎగ్జాంపుల్ తీసుకోండి. బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది బోలెడంత మంది ఉంటారు. అంటే మనం ఎప్పుడు లిమిట్ చేసే వాళ్ళ ఎగ్జాంపుల్సే తీసుకొని వాళ్ళ ట్రాప్‌లో పడిపోయి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని లేదా వాళ్ళ లిమిటేషన్స్‌ని మీ మీద రుద్దుతుంటే మనం తీసేసుకుంటాం. సో, ప్రతి ఒక్కరికి మీరు చెప్పే సమాధానం మీ సక్సెస్‌తో వస్తుంది. కానీ మీకు మీరు ఎలా చెప్పుకోవాలి సమాధానం? మీకు మీరు చెప్పుకునే సమాధానం మాత్రం ఇట్ షుడ్ బి బై యువర్ వర్క్. మీరు చేసే వర్కే మీకు సమాధానం ఇస్తుంది. మీరు కష్టపడండి. మీకు ఆ వర్కే సమాధానం ఇస్తుంది. మీ వర్కే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎవరో నాలాంటి వాడు బయట నుంచి వచ్చి మోటివేట్ చేస్తే అదొక 10 నిమిషాలు ఉంటుంది, పావుగంట ఉంటుంది, తర్వాత పోతుంది. మీరు వర్క్ చేస్తూ ఉండండి. ఇంటర్నల్‌గా వస్తుంది మీకు మోటివేషన్. నేను చేస్తున్నాను, నేను సాధించాను. నేను చేస్తున్నాను, నేను సాధించాను. సో, ఇది మిమ్మల్ని డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వెయిట్ లాస్ చేయాలని అనుకుంటాడు. 90% ఆఫ్ ద పీపుల్ హూ ట్రై ఫర్ ద వెయిట్ లాస్ దే విల్ ఫెయిల్. ఎందుకంటే ఇనీషియల్‌గా ఎప్పుడు రిజల్ట్స్ రావు. 1 మంత్‌కో, 2 మంత్స్‌కో వస్తాయి. అప్పటి వరకు కన్సిస్టెంట్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత ఆ రిజల్ట్ చిన్న చిన్న రిజల్ట్సే వాడిని డ్రైవ్ చేస్తాయి ముందుకెళ్ళిపోవడానికి. మిమ్మల్ని కూడా అదే. సో, మీరు సక్సెస్ అవ్వాలని అనుకుంటే మీరు వర్క్ చేస్తూ మొదలుపెట్టండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారనేది డిసైడ్ అవ్వండి. పాత హిస్టరీని ఎరేజ్ చేసేయండి. సో, కొత్తగా స్టార్ట్ చేయండి. నేను ఈ రోజు నుంచి వర్క్ చేస్తాను. సో, మీరు ఒక 1 మంత్ మిమ్మల్ని టెస్టింగ్ పీరియడ్‌లో పెట్టుకోండి. వర్క్ చేస్తానే ఉండండి. ప్రతిరోజు వర్క్ చేయండి. మీరు 1 మంత్ తర్వాత తిరిగి చూసుకోండి. మీలో ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఈ 1 మంత్‌లో మీరు సరిగ్గా చేయలేదు. మీరు కన్సిస్టెంట్‌గా లేరంటే ఆ రోజు డిసైడ్ అవ్వండి. ఐయామ్ ఫిట్ ఫర్ నథింగ్. నేను ఇంకా కష్టపడలేను. కష్టపడలేని వాడికి ఎప్పటికీ సక్సెస్ అవ్వడానికి అర్హత లేదు. ఎవరో ఫ్లూక్‌లో ఒకళ్ళో ఇద్దరో సక్సెస్ అవ్వచ్చు. అది వేరే విషయం. కానీ మీరు మీ మీ చేతిలో ఉన్నదేంటి? కష్టం మాత్రమే. అది చేయండి కరెక్ట్‌గా. డెఫినెట్‌లీ యూ కెన్ మీ వర్క్‌లో ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేయకండి. ఫస్ట్ రోజు చదివిన రోజు మీకు అన్ని మార్క్స్ వచ్చేయాలి, అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ వచ్చేయాలంటే అవి జరగవు. టైం పడుతుంది. ఆ టైమ్ ఫ్రేమ్‌లో అంటే మీరు రిమైనింగ్ 10%లో మీరున్నారని మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 10%లో ఉండాలంటే ఏం జరగాలి ఇక్కడ? ఖచ్చితంగా వర్క్ చేస్తున్నప్పుడు ప్రోగ్రెసివ్‌గా వర్క్ చేస్తూ ఉండాలి. 1 మంత్‌కో, 2 మంత్స్‌కో 15 మంత్స్‌కో మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి. 15 డేస్‌కో సారీ. మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. నేను ప్రోగ్రెస్ అవుతున్నాను. ఓకే. నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే మెనీ పీపుల్ కొంతమందేంటంటే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనో, చాలా హై ఎయిమ్‌కెళ్దాం అనుకుంటారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, అదంతా పాసిబుల్ కాదురా! అదంతా వేస్ట్‌రా! నువ్వు ఏదో చిన్న జాబ్ చేసుకో అనో, ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక్కోసారి చిల్డ్రన్స్‌ని ఎందుకంటే వాళ్ళకున్న భయంతో ఎక్కడ తప్పుదోవ పడతాడో, ఎక్కడ సక్సెస్ కాకుండా పోతాడో, ఎక్కడ మినిమమ్ సెటిల్మెంట్ రాకుండా పోతుందో అనే భయంతో ఇవన్నీ వద్దమ్మా చేయకు ఇవన్నీ రిస్కీవి అంటారు. రిస్క్ అనేది ఏమీ లేదు. యూ కెన్ ట్రై. అండ్ అగైన్ ఐయామ్ సేయింగ్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ విత్ ద ఏజ్. ఎవరో ఒకళ్ళు బీటెక్ అయిన 1 ఇయర్‌లో సెటిల్ అయిపోవాలి, 2 ఇయర్స్‌లో సెటిల్ అయిపోవాలని చెప్తే అవన్నీ వదిలేయండి. ఆ ట్యాగ్‌ని కానీ, బర్డెన్‌ని కానీ మీరు మోయడం మానేయండి. సో, అటువంటి మోస్తున్న అంతకాలం మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వెనక్కి లాగుతున్నట్టే మీ సక్సెస్‌ని కూడా వెనక్కి లాగినట్టే అవుతుంది. ఎప్పుడైతే మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉండదో మనం సరిగ్గా ప్రిపేర్ కాలేము. కాన్ఫిడెన్స్ అనేది మీ ప్రిపరేషన్‌లో చాలా, 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 చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు మీ వర్క్‌తోనే జయించగలరు. నేను 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, ఎన్ని సార్లు చెప్పినా అదే చెప్తాను. మీరు వర్క్ చేయండి, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్‌ని ఇగ్నోర్ చేయండి. పక్కన పెట్టేయండి. యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. సో, మీకు మీరు ఇంపార్టెంట్ కానీ పక్క వాళ్ళకి కాదు కదా! మీ గురించి మీరు ఆలోచించుకొని, మీ గురించి మీరు కష్టపడండి. మిగతా వాళ్ళు ఏదో చెప్తున్న ఫీడ్‌బ్యాక్స్‌ని తీసుకోవడం మానేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ సక్సీడెడ్. దట్స్ ఇట్. సో, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే రిగార్డింగ్ ద కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. 9 సార్లు సక్సెస్ అయిన ఎవ్వడు కూడా ఫస్ట్ టైమ్ అయితే సక్సెస్ అయిపోయిన వాడు ఉండడు. ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి, ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి ఈ ప్రాసెస్‌లో సాధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో, డోంట్ వరీ అబౌట్ దట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద లైఫ్. మీరు